ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 31వ అధ్యాయము 17-18 వచనాలని చదువుకుందాం. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీదకి ఎక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. ఈ దినము ఆదికాండము 31వ అధ్యాయము 17వ వచనం నుండి 55వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానించబోచున్నాం. యాకోబు తన మామయ్యన లాబాను ఇంటి నుండి తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళాలని ఉద్దేశించి లాబాను ఆ స్థలంలో లేనిది చూచుకొని, అంటే తన మామయ్యన లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికని మరి 3 దినముల ప్రయాణమంత దూరములో ఆయన ఉండగా లాబానుకు తెలియకుండానే యాకోబు తన భార్యలను, తన పిల్లలని, తన మందులను, తన యావదాస్తిని తీసుకొని తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. లాబానుకు తెలియకుండా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, ఒకవేళ లాబానుకు తెలిస్తే వెళ్ళనిచ్చేవాడు కాదేమో. లాబాను యొక్క మనసును ఎరిగి, లాబాను మనసులో యాకోబు పట్ల ద్వేషం ఉందని, యాకోబు తన దగ్గర నుండి అన్యాయంగా సంపాదన అంతా తీసుకొని వెళ్ళిపోతున్నాడని లాబాను మనసును యాకోబు గుర్తించి, అతడు ఎలాగైనా నన్ను పంపడేమో, లేదా ఒకవేళ నన్ను పంపినా నా భార్యలను నాతో కూడా పంపడేమో అని తన ఆస్తిని గురించి భయపడలేదు, కానీ తన కుటుంబాన్ని ఒకవేళ తనతో కూడా వెళ్ళనివ్వడేమో అన్న ఉద్దేశం చేత లాబానుకు తెలియకుండానే యాకోబు తన కుటుంబాన్ని, తన యావదాస్తిని తీసుకొని బయలుదేరాడు. యాకోబు బయలుదేరిన సమయమున యాకోబు భార్య అయిన రాహేలు ఒక పొరపాటు చేసింది. తన తండ్రి ఇంట్లో నుండి తన గృహదేవతను, ఒక విగ్రహాన్ని ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. ఆ విషయం యాకోబు కూడా తెలియదు. ఎవరికీ తెలియకుండా ఆ విగ్రహాన్ని తీసుకొని ఆమె సంచిలో వేసుకొని ప్రయాణం ప్రారంభించింది. ఇక యాకోబు తన కుటుంబము తన యావదాస్తి బయలుదేరి గిలాదు అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఒక నది దాటి అవతలికి చేరుకున్నారు. బహుశా 3-4 రోజుల ప్రయాణం. అంతలో లాబానుకి ఈ సమాచారం తెలిసిపోయింది. లాబాను వెంటనే తన బంధువులని సమకూర్చుకొని, పదండి మనం యాకోబుని తరిమి పట్టుకుందాము, యాకోబు మనని మోసం చేసి వెళ్ళిపోయాడు, యావదాస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు, అతన్ని వెళ్ళి బంధిద్దాం అనుకొని తన బంధువులను, తన ఇరుగు పొరుగు వారిని అందరినీ సమకూర్చుకొని ఒక సైన్యములాగా, ఒక శత్రువును తరుముతున్నట్టుగా లాబాను తను సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని యాకోబు వెంటబడ్డాడు. అలా ప్రయాణం చేసుకుంటూ వారు వెళ్తున్నప్పుడు యాకోబుని గిలాదు అనే ప్రాంతం దగ్గర కలుసుకున్నారు. అక్కడ జరిగిన కొన్ని సన్నివేశాలని ఈరోజు మనం ధ్యానించి దాంట్లో నుండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. 20వ వచనం నుండి ఇంకా కొన్ని ముందు వచనాలు చదువుకుందాం. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయ పోవట వలన అతన్ని మోసపుచ్చిన వాడాయను. అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయాను. అతడు లేచి నది దాటి గీలాదాను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినములంత ప్రయాణమంత దూరం అతన్ని తరుముకొని పోయి గీలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకవుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ఇక్కడ గమనించండి, లాబాను చాలా ఆవేశంతో గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని యాకోబును తరుముతూ వస్తున్నాడు. ఎంత విచిత్రమైన విషయం అంటే, ఒక శత్రువును తరిమినట్టుగా, ఒక సైన్యము సమకూర్చుకొని శత్రువును తరిమినట్టుగా తన సొంత కుమార్తెలు, తన అల్లుడిని తరుముతూ ఉన్నాడు. ఏం అవసరమై లాబాను తరుముతున్నాడో తెలియదు, ఏం సాధించాలనుకున్నాడో తెలియదు. వెళ్ళి వారిని చంపాలనుకున్నాడా, లేదా వారిని వెళ్ళనివ్వకుండా వారిని తిరిగి తెచ్చుకోవాలనుకున్నాడా, ఆయన ఉద్దేశం ఏంటి, వారికి హాని చేయాలన్న ఉద్దేశంతో వెళ్తున్నాడా, ఎవరు వాళ్ళు, తన సొంత బిడలే కదా. ఈ విషయాలు ఏమీ ఆలోచించకుండా ఆయన వారిని శత్రువుని తరిమినట్టుగా తరుముతున్నాడు. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయిలు ఎర్ర సముద్రం దగ్గరికి ప్రయాణమై వెళ్తుండగా ఐగుప్తు రాజైన ఫరో అతని సైన్యాన్ని వెంటబెట్టుకొని ఇజ్రాయిళ్లను తరిమినట్లుగా ఈ సన్నివేశం కనబడుతుంది. అయితే ఇజ్రాయిళ్లకు తోడై ఉన్న దేవుడు అంతకంటే ఇజ్రాయిళ్లకు పుట్టక మునిపే, అనగా తన వంశము ఇంకా అభివృద్ధి చెందక మునిపే యాకోబుని కూడా దేవుడు అలాగే కాపాడుతూ వచ్చాడు.
అంటే వాగ్దాన ప్రజలకున్న ఒక గొప్ప ప్రత్యేకత ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని కొరకు ప్రత్యేకంగా పిలువబడిన వారు, దేవుని సంకల్పంలో ఉన్న వారికి దేవుని ఆశ్చర్యమైన మరి సంరక్షణ మనం చూడగలుగుతాం. యాకోబు ఆయన వెళ్తూ ఉండగా, లాబాను తరుముతూ ఉండగా దేవుడు ఆశ్చర్యరీతిగా ఎలా కాపాడాడో ఈ వచనం రాయబడింది. రాత్రివేళ దేవుడు కలలో లాబానుతో మాట్లాడాడట. ఇదిగో యాకోబు దగ్గరకు వెళ్తున్నావు, జాగ్రత్త, అతని విషయంలో నువ్వు మేలైనా కీడని ఏం మాట్లాడద్దు, జాగ్రత్త, నీ నోరు అదుపులో పెట్టుకో, ఆయన జోలికి వెళ్ళావా బాగుండదు అని వార్నింగ్ ఇచ్చినట్టుగా దేవుడు మాట్లాడాడు. ఒకవేళ లాబానుతో ఒక మనిషి వార్నింగ్ ఇస్తే పట్టించుకునేవాడు కాదేమో. సాక్షాత్తు దేవుడే లాబానుని దర్శించి ఇదిగో యాకోబు జోలికి వెళ్తే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. అంత ఆవేశంతో బయలుదేరిన లాబాను దేవుని స్వరాన్ని వినగానే ఆయన చల్లబడాల్సి వచ్చింది, ఆవేశాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎందుకనంటే దేవునికి విరుద్ధంగా ఏది చేసినా దేవుని యొక్క ఉగ్రత కొని తెచ్చుకునేవాడు లాబాను. లాబాను చేయాలనుకున్న కీడు చేయకుండా దేవుడు అడ్డుకున్నాడు. అంటే బహుశా లాబాను అక్కడికి ఆవేశంతో వచ్చి యాకోబుని అనుకుని ఉండొచ్చు. దేవుడు జోక్యం చేసుకోకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించండి. ఇక్కడ మనం నేర్చుకోదగిన అద్భుతమైన పాఠం ఏంటంటే, ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు అపవాది అయిన సాతాను మనల్ని తరుముతూనే ఉంటాడు, మనల్ని బంధించి మళ్ళీ వెనకకి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఐగుప్తు రాజైన ఫరోకు ఇజ్రాయిలీలు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. వారిని సంహరించనన్నా సంహరించాలి, లేదా తిరిగి వారిని వెనకకన్నా తెచ్చుకొని బానిసత్వంలో ఉంచుకోవాలి. అది ఫరో యొక్క ఆలోచన. లాబాను యొక్క ఆలోచన ఏంటో మనకు స్పష్టంగా తెలియకపోయినా యాకోబు మీద అయితే కోపం ఉంది. యాకోబుని పోనివ్వడం అతనికి ఇష్టం లేదు. యాకోబుని చంపనన్నా చంపాలి, లేదా తిరిగి వారిని వెనకకన్నా తెచ్చుకోవాలి. ఇదే లాబాను యొక్క తత్వం కూడా. సాతాను యొక్క తత్వం కూడా అంతే. ఒక విశ్వాసి తనను విడిచిపెట్టి వెళ్ళిపోవడం సాతానికి ఇష్టం లేదు. ఒక మనిషి దేవుని తెలుసుకొని, దేవుని ప్రేమను తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని సాతాను నుండి దూరం కావడం సాతానికి ఇష్టం లేదు. అందుకొరకే ఒక ఆత్మ రక్షింపబడాలంటే ఎంత పోరాటం ఉంటుందో, ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోనికి రావాలంటే పెనుగులాడాలి, పోరాడాలి. బలాత్కారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారట, బలవంతులు పోరాడి గెలిచి రక్షణని సంపాదించుకుంటారట. ఎందుకంటే ఐగుప్తు నుండి బయటికి రావడం అంత సులభమైన పని కాదు. తీరా బయటికి వచ్చాక కూడా వెనక నుండి తరుముకుంటూ వస్తూనే ఉంటాడు శత్రువు. అయితే దేవుడు జోక్యం చేసుకోకపోతే మనం అందరం వెనుకకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, లేదా నశించిపోయే అవకాశాలు ఉన్నాయి. శత్రు యొక్క కుతంత్రాలను దేవుడు అడ్డుకోకపోతే ఎవరం కూడా మన ఆత్మీయాత్రలో ముందుకు సాగలేము. ఇజ్రాయిల్ చరిత్రను కూడా మీరు గమనిస్తే ఫరో సైన్యం వెనుక నుండి తరుముకుంటూ వస్తుంది. వాళ్ళు రథాల మీద వస్తున్నారు, ఇజ్రాయిల్ ప్రజలందరూ కాలినడకన వెళ్తున్నారు. ఫరో చాలా ఈజీగా ఇజ్రాయిల్లను తరిమి పట్టుకొని వారిని చంపగలడు, వారిని వెనక్కి తీసుకొని వెళ్ళగలడు, అంత సామర్థ్యం ఉంది. కానీ దేవుడు ఎలా అడ్డుకున్నాడు? ఒక అగ్నిస్తంభముగా వచ్చి ఇజ్రాయిల్ ప్రజలకు ఐగుప్తీయులకు మధ్యలో ఆయన నిలబడ్డాడు. ఐగుప్తీయులు ఆ అగ్నిస్తంభాన్ని దాటుకొని ఇజ్రాయిల్ దగ్గర రాలేకపోయారు. అంటే ఇజ్రాయిలీలకును ఐగుప్తీయులకును మధ్య దేవుడు నిలబడ్డాడు. దేవుడు నిలబడ్డాడు కనుక ఐగుప్తు రాజు అయిన ఫరో ఇజ్రాయిల్ని తాకలేకపోయాడు. ఇక్కడ యాకోబు లాబాను విషయంలో కూడా దేవుడు మధ్యలో నిలబడ్డాడు కనుక, దేవుడు జోక్యం చేసుకున్నాడు కనుక లాబాను యాకోబుని ముట్టలేకపోయాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం అందరం గ్రహించాలి, దేవుని నమ్మిన బిడ్డలకు దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే, ఏ శత్రువు నిన్ను ముట్టకుండా నీకును శత్రువునకును మధ్య దేవుడు నిలబడతాడట. ఇదిగో ఆయన నా బిడ్డ, ఆయన జోలికి వెళ్తే బాగుండదు, జాగ్రత్త. ఇంతకు మునుపు అబ్రహాము చరిత్రలో కూడా మనం చూసాం. అబ్రహాము భార్య అయిన శారాని ఒక రాజు తాను భార్యగా చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు మరలా దర్శించాడు. ఇదిగో ఆమె జోలికి వెళ్తే బాగుండదు, ఆమె నా సేవకుని భార్య అని దేవుడు జోక్యం చేసుకోకపోతే భయంకరమైన నష్టం జరిగేది. ఇలా దేవుడు ఎన్నోసార్లు మన జీవితాల్లో అపవాది యొక్క క్రియలు పనిచేయకుండా ఆయన జోక్యం చేసుకుంటూనే ఉంటాడు. కొన్ని విషయాలు మనకు తెలియకుండానే జరిగిపోతాయి. పెద్ద పెద్ద ప్రమాదాలు వాటి నుండి తప్పించుకుంటాం. ఎన్నో సాతాను యొక్క తంత్రముల నుండి మనకు తెలియకుండానే తప్పించుకుంటాం. కారణం దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రేమ మన మీద అపాయం రాకుండా ఆయన్నే జోక్యం చేసుకొని అడ్డుకోవడం. పరిపూర్ణమైన రక్షణ ఇచ్చే విషయంలో కూడా దేవుడే అడ్డుకున్నాడు. ఆయనే మన మధ్యకు వచ్చి మన స్థానములో ఆయన శిక్షను భరించి మనము ఉగ్రతకు పాత్రలం కావలసిన వారము అయినా మనని తప్పించి వచ్చాడు. సాతాను తంత్రములను తప్పిస్తున్నాడు, రాబో ఉగ్రత నుండి తప్పించాడు. అనుదిన ఆత్మీయాత్రలో మరలా మనం వెనకకు వెళ్లకుండా, సాతాను యొక్క కుతంత్రాలకు మనం గురి కాకుండా దేవుడు అడ్డుకుంటూ వస్తున్నాడు.
ప్రతి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకోకపోతే ఏ విశ్వాసి కూడా ఆత్మయాత్రలో ముందుకు సాగిపోలేడు. ఈరోజు ఇక్కడి వరకు మనం వచ్చాము అని అంటే ఎన్నో మార్లు సాతాను మనని ఆటంకపరచాలనుకున్న దేవుడు కృప చూపించి అడ్డుకొని శత్రువు నోరు మోయించి శత్రువు బలమును అణిచివేసి దేవుడు మనకు విజయాన్ని ఇస్తూ వచ్చాడు. సో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క బలమైన హస్తమును నిత్యము మనము కలిగి ఉన్నామన్న సంగతి గ్రహించండి. ఆత్మీయ యాత్రలో ఎప్పుడు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా వస్తాయి, ఖచ్చితంగా అవి మన వెంట మనని తరుముతూనే ఉంటాయి. పరిస్థితులు ఎన్నో రకాలుగా మనని తరుముతూ ఉంటాయి. కానీ మీరు మీ జీవితంలో కూడా గమనించుంటారు, దేవుని బలమైన హస్తం అమాంతంగా మనని ఆ స్థలం నుండి తప్పించినట్టుగా, ఏదో పెద్ద ప్రళయం వస్తుంటే ఎవరో ఒకరు వచ్చి మనం చేయబట్టుకొని పైకి లేపినట్టుగా, తన ఆశ్చర్యమైన హస్తముల చేత మనం రక్షింపబడినట్లుగా ఆ అనుభవాలు ప్రతి విశ్వాస జీవితంలో ఉంటాయి. యాకోబుని దేవుడు సంరక్షించాడు, ఈరోజు నిన్ను నన్ను కూడా సంరక్షించాడు కనుకనే ఈరోజు ఈ స్థలంలో ఉన్నాం. అయితే దేవుడు ఆశ్చర్యరీతిగా తప్పించడం ఎలాగంటే, ఒక వ్యక్తి దేవుని ఎరగని వాడైనా కూడా దేవుడు అతన్ని కలల ద్వారా దర్శించడం, అతనితో మాట్లాడడం, వారిని హాని చేయకుండా కాపాడడం, దేవుడు ఇలా ఎన్నో సందర్భాలు చేసి ఇజ్రాయిల్ చరిత్రలో చేసిన దాన్ని మోషే కీర్తనలో ఒక అద్భుతంగా దాన్ని వివరించారు. నిర్గమకాండము 15వ అధ్యాయము 9వ వచనం చూడండి. తరిమీదను కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకునేను. దయచేసి గమనించండి, మన శత్రువు అయిన సాతాను ఏమనుకుంటాడో ఇక్కడున్న ఆలోచనలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రతి విశ్వాస విషయంలో సాతాను ఏమనుకుంటాడంటే, తరిమెదను కలుసుకొనేదను, దోపుడు సొమ్ము పంచుకొనేదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకుంటాడు. ఎన్నైనా అనుకుంటాడు, అనుకున్నది జరగాలి కదా. శత్రువు ఎన్ని అనుకున్నా దాన్ని జరగనివ్వకుండా అడ్డుకునేవాడు దేవుడు. సో ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలము, యేసు రక్తం చేత కడగబడ్డాం, ఆయన రక్తము చేత నిబంధన చేయబడిన జనాంగముగా మనం ఎన్నుకోబడ్డాం, ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహములో మనం చేర్చబడ్డాం కనుక శత్రువు మన విషయంలో ఎన్ని విధాలుగా ఆలోచన చేసినా అని అనుకుంటాడు శత్రువు. కానీ దేవుడు ఏం చేస్తాడో 10వ వచనం రాయబడి చూడండి, 15వ అధ్యాయం 10వ వచనం నిర్గమకాండం. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో సీసం వలె మురుగురి. చాలు, ఇక్కడ తర్వాత మనము ఐగుప్తు రాజు అయిన ఫరోకు దేవుడు చేసిన కార్యాన్ని గురించి మోషే ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా కీర్తన పాడుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు. మా శత్రువు ఇన్ని విధాలుగా ప్రణాళిక వేసుకున్నాడు, కానీ దాన్ని పటాపంచలు చేసేసావు నాయన, వారిని సముద్రములో నువ్వు ముంచివేశావు, వారి ప్రణాళికలన్నీ కూడా వ్యర్థపరిచావు. దేవుడు శత్రువుని అణిచి మమ్మల్ని రక్షించాడని దేవుని స్తుతిస్తూ ఈ కీర్తన పాడారు. ఒకరోజు ఈ కీర్తన మరలా పాడబోతున్నాం. నిత్యత్వములో ఈ కీర్తన, పరలోకంలో కూడా నిత్యము ఈ కీర్తన పాడబడుతూనే ఉంటుందట. పరలోకములో గొర్రెపిల్ల యొక్క కీర్తనయు, మోషే యొక్క కీర్తనయు పాడుతూనే ఉంటారట. ఎందుకు పాడుతుంటారో తెలుసా? దేవుడు ఆనాడు యాకోబుని ఎలా తప్పించాడో, ఆనాడు ఇజ్రాయిలీలను ఎలా తప్పించాడో, ఈరోజు ప్రతి విశ్వాసిని కూడా అలా రక్షిస్తూనే ఉన్నాడు. దేవుని రక్షణ కార్యాన్ని నిత్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఇదే విషయాన్ని యోబు గ్రంథం 33వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయను, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. చాలండి, ఇక్కడ గమనించినట్లయితే మానవుడు ఎన్నో వ్యర్థమైన ఆలోచనలు సంకల్పిస్తాడు. ఇలా చేయాలి, అలా చేయాలి అనుకొని దేవునికి విరుద్ధమైన ప్రణాళికలు ఎన్నో వేసుకుంటాడట. వారు ఆ ప్రణాళికలను నెరవేరిస్తే అది వారికే నష్టము, కత్తి చేత వారు చంపబడతారు. వారు నష్టపోకుండా ఉండడానికి దేవుడు కలల ద్వారా మనిషితో మాట్లాడుతూ ఉంటాడట. వారి చెవులను తెరవజేయును అన్న మాట రాయబడింది. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు. ఎంత అద్భుతమైన దేవుని ప్రణాళిక చూడండి. శత్రువు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాడట. మనిషి సాతానుకు లోబడి ఎన్నో కుతంత్రాలు పన్నుతూ ఉంటాడట. అయితే ఎన్నో విషయాలను దేవుడు అడ్డుకొని వాటిని ఆర్పేస్తాడట. మనిషి ఆలోచించిన ఆలోచనలు, తలంపులు నెరవేరకుండా ఉన్నట్లు,
తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. మరి ఇక్కడ లాభాను విషయంలో దేవుడు చేసింది అదే అనుకుంటున్నాను. లాభాను నష్టపోకుండా ఉండడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఒకవేళ యాకోబును ముట్టుకుంటే లాభానికి దేవుని ఉగ్రత వచ్చేది, లాభాను మీదికి దేవుని కఠినమైన శిక్ష వచ్చేది. ఆ శిక్ష అతడు పొందకుండా ఉండడానికి దేవుడు ఒక ఉపదేశాన్ని సిద్ధపరిచాడు, ఒక వార్నింగ్ ఇచ్చాడు. యాకోబు జోలికి వెళ్ళావా బాగుండదు అని. సో ఈరోజు దేవుని బిడ్డలారా, మనకు ఒక గొప్ప భాగ్యము. ఎవరున్నారు మీ పక్షమున, ఏ పార్టీ మీ పక్షమునుంది, ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ సపోర్ట్ మీకుంది అని అంటే, భూమి ఆకాశంలో సృష్టికర్త అయిన దేవుని యొక్క సపోర్ట్ మాకుంది. శత్రువు మమ్మల్ని ఎంత తరిమినా, పరిస్థితులు ఎంత వెనుకబడి మమ్మల్ని వెంటాడినా, మా పక్షమున పోరాడు, యుద్ధము యెహోవాదే అనే మాటను బట్టి యుద్ధము మా పక్షమున చేయువాడు మా దేవుడే అని దేవుని మీద ఆధారపడి ధైర్యంతో ఆత్మయాత్రను ముందుకు నడిపించుకుందాం. దేవుడు అనుక్షణము మనకు తోడుగా ఉండి, ఇజ్రాయిలకు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఉండి ఫరో సైన్యము నుండి తప్పించి ఫరో సైన్యాన్ని సముద్రములో ముంచివేసి ఇజ్రాయిల్ను రక్షించినట్లుగా ఎన్నో కీడుల నుండి మనం తప్పిస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ దేవుని యొక్క ఆశ్చర్యమైన కృపను, ఆయన బలమైన హస్తమును నిత్యము అనుభవిస్తున్నామని గ్రహించి స్తుతిస్తూ కృతజ్ఞులముగా బ్రతకడం మనం నేర్చుకుందాం. ఇక ఆదికాండం 31వ అధ్యాయంలోనికి వద్దాం. రాత్రి లాబానుకి స్వప్నమందు దేవుడు మాట్లాడిన తర్వాత ఇక లాబాను యాకోబును కలుసుకున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో 25వ వచనం చూడండి. 31వ అధ్యాయం 25వ వచనం నుండి. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకునెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసేతివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారి వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంబరముతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారులతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకోనియక పిచ్చి పట్టినట్లు ఇట్లు చేసేతివి. మీకు హాని చేటుకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడనై వెళ్ళగోరిని ఎడల వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలితివనగా. చాలు. లాబాను యాకోబును కలుసుకొని ఏం మాట్లాడుతున్నాడో రాయబడింది. అసలు ఈ మాటల్లో ఎంత యథార్థత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. యాకోబు మీద నేరారోపణ చేస్తున్నాడు. చెరపట్టబడిన వారిని తీసుకెళ్ళావు, నా బిడ్డలని దొంగిలించి నాకు చెప్పకుండా తీసుకెళ్ళిపోయావు. ఒకవేళ నాకు చెప్తే గొప్ప పండుగ చేసుకొని వాయిద్యాలతో మంచి మ్యూజిక్ పెట్టి బ్యాండ్ బజాయించి మిమ్మల్ని ఇక్కడ నుండి పంపుతాను, ఎన్నో ఆర్భాటాలు చేసి ఇక్కడ నుండి పంపుతాను. ఆ మాటల్లో ఎంత సత్యం ఉందో వినచున్న వారికి అందరికీ అర్థమైపోతుంది. అలా పంపాలనుకున్నవాడు ఎప్పుడో పంపేవాడు. అలా పంపడు అనే ఉద్దేశంతోనే కదా యాకోబు చెప్పకుండా వెళ్ళిపోయింది. లేకపోతే చెప్పి ధైర్యంగా వెళ్ళిపోయేవాడు. ఒకవేళ నిజంగానే లాబానుకు ఆ మనస్సు ఉంటే యాకోబు ఖచ్చితంగా చెప్పి పంపించేవాడు. లాబాను సహోదరి అయిన రిబ్కాను పంపేటప్పుడు మాత్రం చాలా సంతోషంగా పంపాడు. కానీ ఇక్కడ మాత్రము తన కుమార్తెలు పంపేటప్పుడు మాత్రం సంతోషంగా పంపలేకపోయాడు. ఎందుకనంటే కుమార్తెలే కాదు, కుమార్తెలతో పాటు ఆస్తి కూడా పోతుంది. అది బాధ ఆయనది. కుమార్తెలు పోయినందుకు కాదు ఆయన బాధ అంతా. అసలు ఎంత విచిత్రమైన విషయం. కానీ యాకోబు మీద నేరారోపణ చేస్తున్నాడు. ఏంటంటే, నా బిడ్డలను నేను ముద్దు పెట్టుకోకుండా, వారిని చివరిసారి ఒకసారి చూసుకోకుండానే నువ్వు వారిని తీసుకెళ్ళిపోయావు. నిజానికి కుమార్తెల మీద ప్రేమనా లేదా యాకోబు మీద అసూయనా, యాకోబు మీద కోపమా? ఎందుకు వీరిని తరుముకుంటూ వచ్చాడు? చెప్పకుండా పోయినందుకు అని అనుకుంటే అంత బాధ అనిపిస్తే, ఎప్పుడైనా చూడాలనుకుంటే అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి చూడొచ్చు. అంత ప్రేమ ఉన్నవాడైతే యాకోబు దగ్గరికి వచ్చి, అయ్యా 2 రోజులు బ్రతిమలాడుకునేవాడు. ఇంకా 2 రోజులు ఉండి కాస్త నా బిడ్డలను చూసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఇవ్వు నాయనా అని బ్రతిమలాడుకునేవాడు. అలా రావట్లేడు. ఆయన వచ్చి పలికిన మాటలు ఎలా ఉన్నాయంటే, దేవుడు నన్ను అడ్డుకోకపోతే నిన్ను నాశనం చేసే శక్తి నాకుంది, నేనేమనుకున్నావు అని తన గొప్పతనాన్ని తాను చెప్పుకుంటూ యాకోబు మీద నేరారోపణ చేస్తూ, నువ్వు మోసం చేసావు, చెప్పకుండా తీసుకెళ్ళావు, నీకు పిచ్చి పట్టింది అసలు అని ఆవేశాన్ని కొంచెం అణుచుకుంటూ మాట్లాడుతున్నాడు. కొంచెం ఓవర్గా చేస్తే వెంటనే పైనుండి ఖడ్గం పడేదేమో. సో ఒకవైపు భయం ఉంది దేవుడు అంటే, ఏమో దేవుడు ఏం చేస్తాడన్న భయం ఉంది. కానీ ఆవేశాన్ని తట్టుకోలేకపోతున్నాడు. దేవుడు మంచైనా చెడైనా నువ్వు మాట్లాడొద్దని చెప్పిన తర్వాత కూడా ఆవేశంతో మాట్లాడుతూనే ఉన్నాడు.
అసలు దేవుడు జోక్యం చేసుకోకపోతే నేనేం చేసేవాడినో నా సంగతి నీకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. యాకోబు సైన్యం లేదేమో కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, ఆయనను పోరాడి గెలవగలిగిన వాడేవాడు. తర్వాత అధ్యాయంలో చూస్తాము, యాకోబు దేవునితో పోరాడి గెలిచినవాడు. సో యాకోబుకున్న పట్టుదల, యాకోబుకున్న గొప్పతనం లాబానుకు తెలియదు. యాకోబు యొక్క భవిష్యత్తు లాబానుకు తెలియదు. ఏమో సామాన్యమైన వ్యక్తి అనుకున్నాడు ఆయనని. వాగ్దాన జనాంగం, అబ్రహాము సంతానం, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అన్న విషయము లాబాను గుర్తించలేదు. సరే, యాకోబు మీద నేరారోపణ చేస్తూ ఇంతకు ఆయన సమస్య అంతా ఏంటి? అంతగా సైన్యాన్ని సమకూర్చుకొని వెంటబడాల్సినంత అవసరం ఏముందండి? నిజంగా తన కుమార్తెను చూసుకోవాలనుకున్నాడు అనుకోండి, ఆయన ఒక్కడే 4 వెంట పెట్టుకొని ప్రయాణం చేసుకుంటూ వచ్చి కలిసి వెళ్ళొచ్చు కదా. కాదు, పెద్ద సైన్యాన్నే వెంట పెట్టుకొని వచ్చాడు. ఏం చేయాలని? యాకోబుని సంహరించాలనుకున్నాడు. తిరిగి తన పిల్లలని, తన యావదాస్తిని తెచ్చుకోవాలనుకున్నాడు. దురుద్దేశంతో ప్రయాణం ప్రారంభించాడు. అన్నీ చేసి, నిజానికి వాళ్ళ కుమార్తెల మీద ప్రేమతో కాదు. యాకోబుతో చెప్పడం మాత్రం, నేరమంతా నీదే, నువ్వు మోసం చేసావు, నాకు చెప్పకుండా తీసుకెళ్ళావు, చెప్తే నేను ఎలా పంపించేవాడినో, ఎంత అద్భుతంగా సాగనంపేవాడినో, ఎంత ఆర్భాటం చేస్తూ సాగనంపేవాడినో, ఇవన్నీ ఒట్టి మాటలే. యథార్థత అందులో మనకు కనబడదు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు ఈయనకున్న సమస్య అంతా ఏంటనంటే, అక్కడ ఒక మాట చెప్తున్నాడు 30వ వచనంలో, నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళము. నీ తండ్రి ఇంటికి నువ్వు వెళ్ళాలనిపిస్తే వెళ్ళొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ నా దేవతల నేల దొంగిలితివని అడగగా, నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ నా దేవతలను ఎందుకు దొంగిలించి తీసుకొని వెళ్ళావు? చాలా విచిత్రమైన విషయం. ఇతని దేవతలు ఒకరి చేత దొంగిలించబడే అవకాశాలు ఉన్నాయి. మన దేవుని మాత్రం ఎవరు దొంగిలించలేరు. ఓకే, ఎంత విచిత్రమైన విషయము. నా దేవతలు నా దగ్గర నుండి దొంగిలించారు. దేవతలను ఎవరైనా దొంగిలించగలరా అంటే, ఆయన ఉద్దేశంలో తన దేవత యొక్క ప్రతిమలను దొంగిలించారని. సో మనం ఆరాధిస్తున్న దేవునికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఎవరి చేతనో దొంగిలించబడడు. ఆయన తీసుకెళ్ళిపోయి ఎవరు దాచి ఉంచలేరు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన మనిషి చేత దొంగిలింపబడలేడు. ఒక వ్యక్తి మన దగ్గర నుండి మన సంపదను దొంగిలించచ్చేమో, మన దేవుని దొంగిలించలేరు. లాబాను ఆరాధిస్తున్న దేవుని పరిస్థితి చూడండి. నా దేవతల నేల దొంగిలించితివనగా అంటే, ఇప్పుడు ఈయన మనసంత ఏంటి? తన కుమార్తెల మీద ప్రేమ కాదు. ఎందుకు ఇంతగా తరుముకుంటూ వచ్చాడనంటే, తన గృహ దేవత ఒకటి ఉంది, దాంతో శకునము చూస్తూ ఉంటాడు, మాంత్రిక విద్యలని అభ్యసిస్తూ ఉంటాడు. దానికి సంబంధించిన ఒక విగ్రహం ఉంది, అది తీసుకెళ్ళిపోయినందుకు ఆయనకు బాధ. అది పోయిందని ఎలా తెలిసిందండి? ఇప్పుడు యాకోబు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అని తెలియగానే, ఆయన తన గొర్రెల బొచ్చుని కత్తిరించడానికి 3 రోజుల ప్రయాణం అంత దూరంలో ఉన్నాడు. టకటకా ఇంటికి వచ్చేసి వెంటనే ప్రయాణం చేసి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఏముంది, ఏం లేదు, అవన్నీ వెతకాల్సిన అవసరం లేదు కదా. ఆ విగ్రహము తన ఇంట్లో నుండి దొంగిలించబడిందని ఎలా తెలిసింది? నేను అనుకుంటాను, వెంటనే వచ్చి శకునం చూద్దాం అనుకున్నాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఏ ప్లేస్లో ఉన్నాడు, దాంతో ఏదో మాంత్రిక విద్య చేత ఏదో తెలుసుకుందాం అనుకున్నాడు, కానీ ఆ లోపే అది కనబడలేదు. దాని మీద ఆధారపడ్డాడు ఆయన. దేని మీద అయితే ఆయన ఆధారపడ్డాడో అది ఇంట్లో కనబడలేదు. కనబడకపోయేసరికి పరిగెత్తుకుంటూ అది కావాలని వచ్చాడే తప్ప, తన కుమార్తెల మీద, తన మనవరాల మీద ప్రేమను బట్టి కాదు. సో ఈ లోక ప్రేమ అంతా కూడా నటన. అది రక్త సంబంధులే కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని ప్రేమను రుచి చూడని వాని ప్రేమ అది యథార్థమైనదిగా ఉండదు. వారెంత సొంత బంధువులైనా, సొంత తల్లిదండ్రులైనా, యథార్థమైన ప్రేమ మనుషుల్లో అంతగా మనకు కనబడదు. సో దేవుని ప్రేమనే శాశ్వతమైన ప్రేమ. సరే, ఇక్కడ లాబాను తన దగ్గర నుండి దొంగిలించబడిన ఆ యొక్క విగ్రహాన్ని గురించి చింతిస్తున్నాడే తప్ప, యాకోబును గురించి కానీ తన కుమార్తెలను గురించి కానీ ఆయన చింతించలేదు. సరే, నీవేళ దొంగిలితివని యాకోబును అడగగానే వెంటనే యాకోబు పలికిన మాట చూడండి 31వ వచనం నుండి. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందివేమో అని నీ భయపడి తిని, ఎవని యొద్ద నీ దేవతలు కనబడనో వారిని బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుటికి వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియలేదు.
లాబాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి ఇద్దరి దాసుల గుడారంలోనికి వెళ్ళను గాని అతనికేమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములు తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అందంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతడు ఎంత వెతికిననో ఆ విగ్రహములు దొరకలేదు. చాలా ఎప్పుడైతే లాబాను యాకోబుతో ఈ మాట అన్నాడో, నువ్వు వెళ్తే వెళ్ళు కానీ నా దేవతలు ఎందుకు దొంగిలించావు అనగానే యాకోబుకు చాలా కోపం వచ్చేసింది. ఇదేంటి, నీ దేవతలతో నాకేం పని? నా పితరుల దేవుడైన యెహోవాను ఆరాధించేవాడిని, నాకు నీ దేవతతో నాకేం పని? ఆ పొరపాటు నేను చేయలేదు. ఒకవేళ నీకు చెప్పకుండా నేను వెళ్తున్నందుకు పొరపాటు చేసినట్టు అనిపించవచ్చేమో. అది కూడా ఎందుకు చేశానంటే, ఎక్కడ నువ్వు నా భార్యలు నా పిల్లల్ని ఇవ్వకుండా వారి నుండి నాకు దూరం చేస్తావేమో అన్న భయంతో అలాగే చేశానే తప్ప, ఇలా నీ విగ్రహాలను దోచుకోవడం కానీ నీకు సంబంధించింది ఏది కూడా దోచుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ పని చేయలేదు. ఒకవేళ ఎవరైనా నాకు సంబంధించిన వారిలో నీ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళినట్లయితే వారు మరణశిక్షకి పాత్రులగుదురుగాక అన్నాడు. నిజానికి ఆయనకు తెలియదు ఆ విగ్రహాన్ని రాహేలు దొంగిలించిందన్న సంగతి. యాకోబుకి తెలియకుండానే ఒక శాప వచనాన్ని పలికాడు. ఎవరి దగ్గర అయితే ఆ విగ్రహం ఉంటుందో వారు చంపబడుదురుగాక, వారికి మరణశిక్ష విధింపబడును గాక అన్నాడంతే. ఆ మాట అన్న తరువాత, సరే నీకు అంతగా అనుమానం ఉంటే ఇదిగో నీ మధ్యలోనే మేము ఉన్నాము, ఎవరి గుడారంలోనికి అయినా వెళ్ళి నువ్వు పరీక్షించవచ్చు, నువ్వు వెతుక్కోవచ్చు అని అనుమతినిచ్చినప్పుడు లాబాను సర్లే పర్వాలేదులే అని వెళ్ళిపోలేదు. ఆయనకి గట్టి నమ్మకము, ఖచ్చితంగా నా ఇంట్లో లేదంటే వీళ్ళ దగ్గరనే ఉండాలి, ఇక్కడే దొరుకుతుందని మొత్తం ఇల్లంతా సౌదా చేశాడు. యాకోబు గృహంలోనికి వెళ్ళాడు, ఆయన గుడారంలో వెతికాడు, లేయా గుడారంలో వెతికాడు, దాసిల గృహాల్లో వెతికాడు, అన్ని వెతికి లాస్ట్కి రాహేలు దగ్గరకు వచ్చాడు. రాహేలు చాలా తెలివిగా అక్కడ ప్రవర్తించినట్టు కనబడుతుంది. ఆమె ఆ దొంగిలించిన విగ్రహాన్ని ఒంటెల సామాగ్రిలో పెట్టి దాని మీద కూర్చొని వాళ్ళ తండ్రి వచ్చినప్పుడు, తండ్రి నేను లేవలేను, ఏమనుకోకండి, కోపం తెచ్చుకోకండి, నేను లేవలేను అని తండ్రి దగ్గర చెప్పగానే ఆయన ఆ స్థలాన్ని తప్ప మిగతా అంత వెతుక్కున్నాడు. అంత వెతికి లాస్ట్కి ఒక మాట రాయబడింది, అతడు ఎంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు. ఎంత వెదకినను ఆ విగ్రహము దొరకలేదు. ఈ మాట చదువుతున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. లాబాను తన విగ్రహము కోల్పోయాడని దాన్ని వెతకడానికి ఎంత ప్రయత్నం చేశాడు. తనకి అది ఇంపార్టెంట్ అనుకున్నాడు, అదే నా ఆధారం అనుకున్నాడు. అది తన ఇంట్లో కనబడకపోయేసరికి దాన్ని ఎలాగైనా తిరిగి సంపాదించుకోవాలని తాను ఎంతో వెతికాడు. అయితే ఒక్కొక్క విషయం గమనించండి, దేవుణ్ణి మన యుద్ధ నుండి ఎవరు దొంగిలించలేరు, కానీ మనమే దేవుణ్ణి చాలాసార్లు కోల్పోతూ ఉంటాం. దేవుని సన్నిధిని కోల్పోతూ ఉంటాం, దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతుంటాం, దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోతుంటాం, దేవునితో ఉన్న టచ్ని కోల్పోతాం. అలాంటప్పుడు దేవుడు ఏం చేయమన్నాడంటే, వెదకుడి మీకు దొరుకును. యథార్థంగా దేవుని వెదకువారు దేవుని కనుగొనెదరు. మనకు బైబిల్ ఎన్నోసార్లు దేవుని వెదకండి, దేవుని వెదకండి అని రాయబడి ఉంది. అంటే ఆయనను ఎవరో దొంగిలించారని కాదు, ఆయనను మనం పోగొట్టుకున్నాం. ఆ దేవుడు మన ఇంట్లో నుండి తొలగిపోయాడు, మన నుండి దూరం అయ్యాడన్న సంగతి కూడా కొంతమంది గ్రహించరు. లాభంలో ఒక నచ్చిన విషయం ఏంటంటే, ఇంట్లో అన్ని సామాగ్రిని చూసుకోలేదు, ఏది ఇంపార్టెంట్ అది ఉందా లేదా నా ఇంట్లో, ఫస్ట్ నాకు ఇది ఆధారం, నాకు ఆధారమై ఉన్న ఆ విగ్రహం ఉందా లేదా చూసుకున్నాడు. తాను దేవుడు అని ఆరాధించేది నా ఇంట్లో ఉందా లేదా చెక్ చేసుకున్నాడు. ఈరోజు ఒక్కసారి ప్రతి విశ్వాసి, నేను ఆరాధిస్తున్న దేవునితో నేను ప్రతిరోజు సహవాసం చేస్తున్నానా లేదా, ఈరోజు దేవునితో నేను మాట్లాడానా లేదా, ఈరోజు దేవుణ్ణి నేను చూశానా లేదా, ఈరోజు నా ఆ సంబంధం ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటే ఒక్కరోజు కూడా దేవుని కోల్పోయి మనం ఉండేవాళ్ళం కాదు. ఎన్నోసార్లు మనం దేవుని కోల్పోయిన స్థితిలో ఉంటాం, దేవుని మర్చిపోయి వెళ్ళిపోతాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు తల్లి అయిన మరియా, యోసేపు యెరూషలేం దేవాలయానికి పండుగను ఆచరించడానికి అని వెళ్ళారు. యేసు ప్రభు బాలుడుగా ఉన్న సమయంలో పండుగ ముగించుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. రిటర్న్ వెళ్ళిపోతూ ఎంత దూరం వెళ్ళిపోయారంటే, మరియా యోసేపు యేసు ప్రభుని మర్చిపోయి వెళ్ళిపోయారట. యెరూషలేములోనే విడిచిపెట్టి మర్చిపోయి ఆయన ఎవరిలో బంధువుల్లో ఉన్నాళ్లే అనుకుంటూ వెళ్ళిపోయారట. కొంత దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. తండ్రి దగ్గర ఉన్నాడని, తల్లి దగ్గర ఉన్నాడు లేదా బంధువుల దగ్గర ఉన్నాడులే అనుకుంటూ భ్రమలో వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు కనబడలేదు వారికి. అయ్యో కుమారుడు కనబడట్లేదు అనుకుంటూ బంధువులందరి మధ్య ఎంత వెతికినా యేసు ప్రభు దొరకలేదు. మళ్ళీ వెతుకుంటూ 3 రోజుల ప్రయాణం చేసి యెరూషలేంకి వచ్చి చూస్తే అక్కడ ఆయన
బోధకుల మధ్య కూర్చొని వారితో తర్కిస్తూ ఉన్నాడు. అంటే యేసుని మర్చిపోయారు వాళ్ళు, యేసుని ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉంది. ప్రార్థనను విడిచిపెట్టేశారు, బైబిల్ని విడిచిపెట్టేశారు, దేవుని మర్చిపోయారు, దేవుని కోల్పోయారు, దేవుణ్ణి పోగొట్టుకున్నారు. అలా పోగొట్టుకున్న స్థితిలో ఎవరైనా ఉంటే వెంటనే గ్రహించండి, వెంటనే దాన్ని వెదకి సంపాదించుకోండి. దేవుని సన్నిధిని ఎవరైనా ఇక్కడ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే ఈరోజే దాన్ని వెదకి సంపాదించుకోండి. ఒక జీవం లేని దాని కొరకు అతడు ఎంత వెతికి దాన్ని సంపాదించుకున్నాడు. తాను ఆధారమై ఉన్నది నా ఇంట్లో లేదు అని అనుకున్నప్పుడు దాన్ని వెతకడానికి ఎంత ప్రయత్నం చేశాడు. ఈరోజు ఆధారమై ఉన్న దేవుణ్ణి కోల్పోయి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దేవునికి ఎంతో దూరమైన స్థితిలో ఉండి కూడా అయ్యో దేవుడు నాకు దూరం అయ్యాడే, దేవుని కనుగొనలేనంత దూరం అయిపోయాను కదా, తప్పిపోయిన కుమారులాగా తండ్రి ఇంటి నుండి నేను చాలా దూరం అయిపోయాను కదా, మరలా తిరిగి నా తండ్రిని నేను చేరుకోవాలి అన్న ఆలోచన ఈరోజు ఎవరికి రావడం లేదు. సో దయచేసి ఇక్కడున్న వారిలో, ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరైనా దేవుని కోల్పోయిన స్థితిలో ఉంటే, అనగా దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయిన స్థితిలో ఉంటే, అయ్యో నేను దేవుని పోగొట్టుకున్నాను, ఎక్కడో మిస్ అయిపోయాను, ఆయన ఎక్కడో విడిచిపెట్టేసి వచ్చాను, తిరిగి నేను ఆయన వెతికి కనుగొనాలి. మీరు పరమగీతం గ్రంథంలో చూస్తే షూలమితి పలికిన మాటలు అవి ఉంటాయి. అయ్యో నా ప్రియుని నేను కోల్పోయాను, ఆయన ఎక్కడున్నాడో ఆయన అడ్రస్ చెప్పండి, నేను వెతుక్కుంటాను అని పరుగెత్తుకుంటూ వెళ్తుంది. ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె పట్టించుకోలేదు, ఆయన తలుపు తట్టినప్పుడు తలుపు తీయలేదు, తన ప్రియుడు పలకరిస్తుండగా పిలుస్తుండగా పట్టించుకోలేదు. ఆయన పిలిచి ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత షూలమితి మరలా ఆయనను వెతుక్కుంటూ, అడ్రస్ వెతుక్కుంటూ, సంత వీధులలో రోడ్ల మీద ఎక్కడెక్కడో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఎక్కడున్నాడు అని వెతికి చివరికి ఆయనను కనుగొన్నది. సో ఈరోజు మన జీవితంలో కూడా ఎక్కడైనా దేవుని సహవాసాన్ని మనం కోల్పోయినట్లయితే, రోజు ప్రతిదినం ఈరోజు దేవుని కలిశానా లేదా, ఈరోజు నా ఇంట్లో దేవుని సన్నిధిని అనుభవించానా లేదా, అలా పరీక్షించుకుంటూ ఒక్కరోజు కూడా దేవుని మిస్ అయిపోయిన రోజు మన జీవితంలో ఉండకుండా దేవునితో కలిసి నడిచే అనుభవం మనకు ఉండాలి. హనోకును గురించి రాయబడింది, అతడు దేవునితో కలిసి నడిచాడు. ఎన్ని సంవత్సరాలు తాను భూమి మీద జీవించినంత కాలము దేవునితో కలిసి నడిచాను, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా దేవునితో నడిచిన అనుభవం హనోకునకు ఉంది. మరి ఈరోజు దేవుని మిస్ చేసుకోకుండా ప్రతిరోజు ఆయనతో కలిసి నడుస్తున్నామా? ఒకవేళ మిస్ చేసుకుంటే ఆయన దొరికేంత వరకు వెతకండి. బైబిల్లో ఎన్నో వచనాలు రాయబడ్డాయి ఆయనను వెతికి కనుగొనాలని. మనము యోబు గ్రంథంలో కూడా చూస్తాం, దేవుడు నాకు దొరికితే బాగుండు అని యోబు తన యొక్క ఆశను వ్యక్తపరిచాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూడండి. ఆయన నివాస స్థానమునొద్ద నిన్ను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియజేయబడును గాక. దేవుని నేను కలుసుకోవాలి, ఆయన అడ్రస్ నాకు కావాలి, నా పరిస్థితిని అంతా ఆయనకు చెప్పుకుంటాను, నాకు దేవుని సన్నిధి కావాలని దేవుని సన్నిధి కొరకు తప్పిస్తూ దేవుని యొక్క సన్నిధి అడ్రస్ కొరకు యోబు ఎంత ప్రయత్నిస్తున్నాడో చూడండి. ఈరోజు అలాంటి తృష్ణ ఎంతమందికి ఉంది? నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాను, దేవుని దగ్గరికి వెళ్ళి నా హృదయాన్ని ఎప్పుడు ప్రోక్షిస్తాను, ఎప్పుడు నేను దేవునికి అనుకుంటాను, దేవుని అడ్రస్ ఏది అని దేవుని యొద్దకు చేరాలన్న తపన యోబులో మనం చూస్తున్నాం. అదే యోబు గ్రంథము 8వ అధ్యాయం కూడా చూడండి, 5-6 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయాలి. నువ్వు నిజముగా దేవుణ్ణి వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. నువ్వు యథార్థంగా దేవుని వెతికితే దేవుడు దొరుకుతాడు, ఆయన దీవెనను అనుభవించగలుగుతావు. సో ఈరోజు దేవుని కోల్పోయిన స్థితిలో ఎవరైనా ఉంటే ఆయనని వెదకండి, కనుగొనండి. హెబ్రీ పత్రిక 11:6లో రాయబడిన మాట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయనను వెదకువానికి ఎవరికి ఫలం దొరుకుతుంది? ఆయనను వెదకువానికి ఫలము దొరుకునని నమ్మవలెను కదా. దేవుణ్ణి వెతికితే దొరకడనే సమస్య లేదు. లాభాను వెతికి అలిసిపోయాడు, దొరకలేదు ఆయనకి. కానీ మనము యథార్థంగా దేవుని వెతికితే తప్పకుండా ఆయన మనకు దొరుకుతాడు. వాగ్దానం చేశాడు, వెదకుడి మీకు దొరుకును. ఆయన మీకు సమీపముగా ఉండగానే ఆయనను వెతకండి, యథార్థంగా వెతకండి, నిజముగా వెతకండి. ఏదో పైన వెతకడం కాదు. ఒక వస్తువు కోల్పోతే దాన్ని ఎలాగైనా వెతుక్కొని సంపాదించుకోవాలన్న ఆరాటంతో ఎలా వెతుకుతామో, దేవుని సన్నిధిని కోల్పోయిన వాళ్ళు నిజమైన యథార్థతతో దేవుని వెతికినట్లయితే ఖచ్చితంగా దేవుని కనుగొంటారు. కనుగొనాలన్నదే దేవుని ఆశ. ఎవరు దేవుని పోగొట్టుకునే స్థితిలో ఉండొద్దు, నాకు దేవుడు దొరకలేదు అనే పరిస్థితులు ఎవరు ఉండకూడదు. నిజంగా వెతికితే ఒక నాస్తికునికైనా దేవుడు దొరుకుతాడు. ఎంత అజ్ఞాని అయినా కూడా
దేవుని కావాలి అని వెతికినప్పుడు దేవుడు దొరుకుతాడు. ఇంకా బైబిల్లో చూసినట్లయితే నన్ను వెదకని వానికి నేను దొరికితిని అంటాడు. ఎంత గొప్ప దేవుడు. కొంతమందికి దేవుడు ఎవరో తెలియదు, దేవుని ప్రేమ ఏంటో తెలియదు. ఆయన్నే తాను వారికి పరిచయం చేసుకొని ఎంతోమంది అన్యజనులకు సువార్త ఎవ్వరూ చెప్పలేదు, దేవుడే తాను ప్రత్యక్షపరచుకున్నాడు కూడా. అలాంటి సందర్భాలు బైబిల్లో కూడా మరి చరిత్రలో కూడా ఎన్నో మనం చూసాం. ఇక అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో కూడా పౌలు యొక్క అద్భుతమైన సందేశం ఇక్కడ కనబడుతుంది. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 26-27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. దేవుడు దేవుణ్ణి వెతికే విధంగా అనుకూలంగా పరిస్థితులను కలుగజేశాడట. ప్రజలు ఆయనను వెతుకు నిమిత్తము ఒక పొలిమేరను ఏర్పాటు చేసి, ఇంతలో వెతికితే చాలు నేను దొరుకుతాను మీకు. ఒక సర్కిల్ గీశాడు, ఒక బౌండరీ గీశాడు. మీరు ఎక్కడెక్కడికో గ్రహాంతర వాసులాగా ఎక్కడెక్కడికో వెళ్ళి వేరే గ్రహాలకు వెళ్ళి వేరే నక్షత్ర మండలాలకు వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. ఒక పొలిమేర గీసి ఈ సరౌండింగ్లో నన్ను వెతికితే నేను దొరుకుతాను. తను వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రజలు దేవుని వెతికే పరిస్థితుల్లో లేరు. దేవుడు లేకపోయినా పర్వాలేదు, మాకు ఆయనను కోల్పోయినా పర్వాలేదు, మా ఇంట్లో ఒక వస్తువు పోయినా పర్వాలేదు. కానీ ఎట్లా అంటే ఒక పనికిరాని వస్తువు పోతే పట్టించుకొని చూసారా, పోతే పోనీలేండి, వాడట్లేదు కదా అని. వాడని వస్తువు, ఉపయోగం లేని వస్తువు పోయింది అనుకోండి, పట్టించుకోం, పోతే పోనీలే అనుకుంటాం. ఒక విలువైన వస్తువు, ఒక బంగారు ఆభరణం, ఏదైనా బంగారు గాజు, బంగారు ఉంగరము ఏదైనా ఒకటి పోయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? చాలామంది దేవుని కోల్పోయి కూడా ఆ బాధ ఉండట్లేదు, దేవుని వెతకాలన్న తపన ఉండట్లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుని విలువ అర్థం కాలేదు. దేవుడే నాకు ఆధారం అన్న సంగతి మర్చిపోయారు. అలా మర్చిపోయినందుకే కోల్పోయిన దేవుని సన్నిధిని మరలా తిరిగి వెతుక్కోవట్లేదు. దేవుడు లేకుండానే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కొంతమందివి. ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అలాంటి స్థితిలో ఎవరు ఉన్నట్లయితే ఈరోజు దయచేసి పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని వెతకండి. దేవుని కనుగొనాలని దేవుడు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఇచ్చినాడు. నువ్వు కొంచెం ప్రయత్నం చేస్తే ఆయన దొరుకుతాడు నీకు. మనుషులకు ఆయన దొరకడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనుషులకు దూరంగా ఉండడానికి ఇష్టపడట్లేదట. అక్కడ వచనంలో చూసాం, మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఎంత వెతికినా దొరకని దేవుడు కాదు ఆయన దొరకడాలనే ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు వెతికి ఆయన కనుగొనాలి. సో ఇక్కడ లాభం నుండి ఒక మంచి పాఠం అయితే నేర్చుకోవచ్చు. తాను దైవం అనుకున్న దాన్ని ఎంతో సంపాదించుకోవాలని వెతుక్కున్నాడు. కోల్పోయిందని తెలుసుకొని దాన్ని తిరిగి సంపాదించుకోవాలని సాధ్యమైనంత వరకు తన శక్తి కొలది తాను ప్రయత్నం చేసి వెతికాడు. అయితే అతడు నిరాశతో వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ఏ విశ్వాసి నిరాశపడాల్సిన అవసరం లేదు. దేవుని వెతికి నిరాశపడేవాడు ఎవరు ఉండడు. దేవుని వెతికితే తప్పకుండా ఆయన దొరుకుతాడు. నేను అన్నాను మళ్ళా, ఒక నాస్తికుడు దేవుడు అంటే ఏంటో తెలియని వాడు కూడా ఒకవేళ నాకు దేవుడు ఎవరో కావాలి అని అన్వేషణ ప్రారంభిస్తే తప్పకుండా ఆయన తనకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. అలాంటి సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఇక ఆదికాండం 31వ అధ్యాయంలోనికి వద్దాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇంతకు ఎందుకు ఆ విగ్రహం దొరకలేదు? ఎక్కడుంది అది అంటే రాహేలు దొంగిలించింది. రాహేలు చాలా పెద్ద తప్పు చేసింది. ఎందుకు? ఆమెకు ఆ విగ్రహంతో ఏం పని? దానివల్ల ఏం లాభం అనుకొని తెచ్చుకుంది? ఇంతకాలము యాకోబుకి భార్యగా ఉంది కదా, యాకోబు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో రాహేలుకి తెలియలేదా? తనకు సంతానం కలిగే సమయమున దేవునికి ప్రార్థించి దేవుని నుండి మేలు పొందుకున్న అనుభవం రాహేలుకు లేదా? ఆమె పూర్తిగా దేవుడు ఎవరో తెలియని స్త్రీ అయితే కాదు కదా. నిత్యము యాకోబుని దేవుడు దర్శిస్తున్న సంగతి రాహేలుకు తెలుసు. సర్వోన్నతుడైన దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో రాహేలుకు తెలుసు. అంత గొప్ప దేవుని ఎరిగి కూడా మరలా తన తండ్రి యొక్క దేవతని, ఆ విగ్రహాన్ని తెచ్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఆమెకున్న ఒక బుద్ధిహీనమైన ఆలోచన, యాకోబు దేవుని యొక్క ప్రభావం ఆమె మీద కాకుండా తన తండ్రి ఆరాధిస్తున్న దేవుని యొక్క ప్రభావం ఆమె మీద పడింది. ఇది ఉంటే నాకు ఇంకేదైనా బెనిఫిట్ జరుగుతుందేమో, దీని ద్వారా నేను కూడా శకునాలు చూసి భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకుంటానేమో అనుకుందే. కానీ దేవుడు ఆమె కొరకు నిర్ణయించిన భవిష్యత్తుని గురించి ఆమె గ్రహించలేదు. ఆమెకు పుట్టబోయే కుమారులు ఒక అద్భుతమైన 12 గోత్రాల్లో భాగం అవుతారన్న సత్యం ఆమెకు తెలియదు. ఆమె తర్వాత తరాలు ఎంత దీవించబడతాయో ఆమెకు తెలియలేదు. తన తండ్రి దగ్గర నుండి తెచ్చుకున్న దేవత తనకు ఉపయోగపడుతుంది అనుకున్నది. ఆమె చేసిన ఒక పొరపాటే చాలామంది క్రైస్తవులు కూడా చేస్తారు. ఏంటో ఆ పొరపాటు తెలుసా? ఐగుప్తు నుండి బయటకు వస్తారు, కానీ
ఐగుప్తుని వెంట పెట్టుకొని వస్తారు. ఇజ్రాయిలు చేసిన పొరపాటు అదే. ఐగుప్తు నుండి బయటకు వచ్చారా లేదా? ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ వస్తూ వస్తూ ఐగుప్తులో ఉన్న కోరికలను, ఐగుప్తులో ఉన్న ఆశలను వెంట పెట్టుకొని వచ్చారు. అదే ప్రమాదానికి దారితీసింది. ఆ పాపపు జీవితాన్ని, పాపపు అలవాట్లని రక్షింపబడిన తర్వాత కూడా వెంట పెట్టుకొని వస్తారు. శపితమైన దాన్ని వెంట పెట్టుకొని వస్తారు. దేవుడు వద్దు అన్నదాన్ని అక్కడ విడిచిపెట్టి రావాలి, దానికి వేరై రావాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చారు. వెలుగులోనికి వచ్చిన తర్వాత మరల చీకటికి సంబంధించినవి, అంధకార సంబంధమైన క్రియలు మన వెంట రాకూడదు. అది వద్దు అనుకునే వచ్చాం, దాన్ని విడిచిపెట్టి రావాలి. చాలామంది యేసునొద్దకు వస్తారు కానీ పాత జీవితాన్ని విడిచిపెట్టరు. జీవము లేనివి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టరు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట, మీరు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసును పొందండి. మీరు విడిచిపెట్టకపోతే మారు మనసు రాదు. రాహేల్ చేసిన పెద్ద పొరపాటు, అక్కడ కొన్ని విడిచిపెట్టాలి, అది ఆమెకు సంబంధం లేదు. ఆమె ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ఆ సజీవుడైన దేవుడు ఉండగా నిర్జీవమైనవి ఆమెకు అక్కర్లేదు. కానీ అది వెంట పెట్టుకొని వచ్చింది. ఈరోజు చర్చ్ కూడా చాలామంది ఆ పాపపు స్వభావాన్ని వెంట పెట్టుకునే వస్తారు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ సంచులోనే ఉంటుంది. అది బయటికి ఎవరికి కనబడదు, దాచుకుంటారు దాన్ని. ఈరోజు దయచేసి వాక్యాన్ని వింటున్న వాళ్ళు, మీ సంచుల్లో ఏముందో ఒకసారి చూసుకోండి. మీ సంచుల్లో ఏముందో ఒకసారి చెక్ చేసుకోండి. వెతికే వాళ్ళకి కనబడకపోవచ్చు. మీ సంచుల్లో ఏం దొంగిలించి తెచ్చుకున్నారో, ఏ పనికిరాని వస్తువుని వెంట పెట్టుకొని వస్తారో, ఏ పాపపు స్వభావాన్ని వెంట పెట్టుకొని ఈరోజు ఇంకా మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చర్చకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, మీరు దైవికమైన విషయాలు అన్నిట్లలో పాలు పొందుతూనే ఉన్నారు, కానీ కొంచెము ఐగుప్తుకు సంబంధించిన మెటీరియల్ తెచ్చుకుంటున్నారు, లాభానికి సంబంధించిన మెటీరియల్ తెచ్చుకుంటున్నారు. మీరు కనాన్ అనే వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. నిషిద్ధమైనది ఏది దానిలో ప్రవేశించడానికి వీలు లేదు. బైబిల్లో రాయబడింది, పరలోకం అనేది అతి పరిశుద్ధమైన స్థలం. అది అందులో నిషిద్ధమైనది ఏది ప్రవేశించడానికి వీలు లేదు. పాపపూరితమైనది ఏది పరలోక రాజ్యం ప్రవేశించడానికి లేదు. ఇప్పుడు నువ్వు పాపాన్ని నీ సంచులో పెట్టుకొని వస్తున్నావు. ఎప్పుడైతే పాపాన్ని నీ సంచులో పెట్టుకొని వస్తున్నావో, నిషిద్ధమైనది దానికి ప్రవేశం పరలోకం లేదు. కాబట్టి అది నీ దగ్గర ఉన్నందుకు నీవు కూడా తృణీకరించబడాల్సి వస్తుంది. తర్వాత చరిత్ర మనం చూస్తాం. రాహేలు కనానుకు చేరుకోలేదు, మధ్యలోనే చనిపోయింది. తర్వాత చరిత్ర మళ్ళీ వస్తుంది, మధ్యలో మనకి కొంత చరిత్ర గ్యాప్ ఉంది. అందులో రాహేలు చేసిన పెద్ద పొరపాటు, దేవునికి విరుద్ధమైనది ఆమె సంచులో పెట్టుకొని వచ్చింది, కనానుకి చేరలేకపోయింది. మధ్యలోనే దేవుని ఉగ్రతకు పాత్రాలైంది, చచ్చిపోయింది. ఆమె మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఏం లాభం? ఏం సంపాదించుకోవడానికని జీవం కలిగిన దేవుని పక్కన పెట్టి నిర్జీవ క్రియలని మనం వెంట పెట్టుకుంటే చివరికి మిగిలేది దేవుని ఉగ్రతనే. ఈరోజు చాలామంది క్రైస్తవులు పాపంలో నుండి బయటకు వచ్చినట్టే ఉన్నారు, లోకం నుండి బయటకు వచ్చినట్టే ఉన్నారు, బాప్తిసం పొందుతున్నారు, దేవుని సంఘంలో అంటుకట్టబడుతున్నారు, కానీ వారి పాత జీవితం ఇంకా మార్పు చెందట్లేదు. ఇంకా వారి సంచులలో కొన్ని బలహీనమైనవి ఉన్నాయి, అపవిత్రమైనవి ఉన్నాయి. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఉదాహరణ చెప్పాను, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆఫీస్లో అందరూ పని చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి భయంకరమైన కంపు వాసన వస్తుంది, భయంకరమైన దుర్వాసన వస్తుంది. అందరికీ అర్థం కావట్లేదు ఎక్కడి నుండి వస్తుంది దుర్వాసన అని. అంటే అర్థమైపోయింది, ఒక యవనస్తుడున్నాడు, ఆయన దగ్గర నుండే వస్తుంది. అబ్బా ఏంటి ఈయన దగ్గర నుండి ఈ దుర్వాసన వస్తుంది అని అంటే, మరి ఆయన సాక్స్లు కంపు కొడతా ఉన్నాయి. కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు, వారం రోజుల దాకా ఆ సాక్స్ను ఉతకరు. ఓకే, అలాంటి మారు మనసు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి. ఓకే, మీరు ఇబ్బంది పడకుండా మీ చుట్టూ ఉన్న వారిని ఇబ్బంది పెడతా ఉంటారు. ఆయన మరి ఎన్ని రోజుల నుండి ఆ సాక్స్ ఉతుకోకుండా వేసుకుంటున్నాడో తెలియదు, కానీ ఆ సాక్స్తోనే ఆఫీస్లోకి వచ్చి ఉన్నాడు. ఆఫీస్ అంతా కూడా భయంకరమైన దుర్వాసన. ఒక్కరోజు చూశారు, రెండో రోజు చూశారు, మూడో రోజు చూశారు, ఇక తట్టుకోలేకపోయారు. అబ్బో వీడిని తట్టుకోలేకపోతున్నాం, ఏమైనా చేద్దాం, ఏం చేద్దాం అని అంటే ఒకరికి ఐడియా వచ్చింది. సర్లే వాడికి ఒక్కటే సాక్స్ ఉన్నట్టుంది, వాడు రోజు అవే వేసుకొని వస్తున్నాడు, ఉతుక్కునే టైం కూడా లేదేమో, సరే వాడికి 2 సాక్సులు గిఫ్ట్ తీసుకొచ్చి ఇద్దామని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ డే కొత్త సాక్స్ కొనుక్కొచ్చి ఇచ్చారట. దీని ద్వారానైనా మనకు విముక్తి కలుగుతుందని. నెక్స్ట్ డే వాడికి కొత్త సాక్స్ వేసుకొని వస్తాడు అనుకొని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. నిజంగానే కొత్త సాక్స్ వేసుకొని వచ్చాడు. అమ్మయ్య బతికాం అనుకున్నారు. కొత్త సాక్స్ వేసుకొని కూర్చున్నాడు, కానీ ఆఫీస్లో అదే దుర్వాసన. ఇదేంటి కొత్త సాక్స్లు వేసుకున్న తర్వాత కూడా అదే కంపు వాసన వస్తుంది, ఏంటి దుర్వాసన అని అంటే, ఎందుకు వస్తుంది అని వెళ్ళి ఆయన అడిగి దగ్గరికి చూస్తే ఆ పాత సాక్సులు జేబులో పెట్టుకొని వచ్చాడు.
ఓకే, కొంతమంది జీవితాలు ఇలాగే ఉంటాయి. దేవుడు వారిని కడిగి పవిత్రపరిచి కొత్త జీవితాన్ని ఇస్తే మరలా పాత కంపుని వెంటబెట్టుకునే వస్తారు. ఇంకేం లాభం ఇక మరి కొత్త జీవితాన్ని ఇచ్చి? నీ ద్వారా ఏ భయంకరమైన దుస్థితి ఉందో దాన్ని బాగు చేయాలనే దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇస్తే నువ్వు మరలా పాత ఈ సాక్షులు తెచ్చుకున్నట్టుగానే దేవునికి విరుద్ధమైనవి, నిషిద్ధమైనవి, నిర్జీవమైనవి, పాపయుక్తమైనవి, దురలవాట్లు కానీ, పాపపు బంధకాలు కానీ ఇంకా నువ్వు వెంటబెట్టుకొని వస్తే ప్రయోజనం ఏంటి? ఇజ్రాయిలు ఆల్మోస్ట్ కనాను యోర్దాను దగ్గరకు వచ్చేంత వరకు కూడా వారి లోపల ఇంకా ఐగుప్తు చావలేదు. ఐగుప్తు సోరకాయలు, కిరకాయలు వెంట పెట్టుకున్నారు, మనసులో పెట్టుకొని వచ్చారు వాటిని. ఐగుప్తులో చేపలు కనబడ్డాయి వాళ్ళకి. ఆ ప్రయాణమంతా కూడా ఉన్నారు కానీ వారి మనసు అంతా ఐగుప్తులోనే ఉంది. చాలామంది క్రైస్తవుల స్థితి అలాగే ఉంది కనుక కనానుకి చేరలేరట, మధ్యలోనే రాలిపోతారు. ఇజ్రాయెల్ గురించి రాయబడింది, వారు కనానుకి చేరలేకపోయారు, అరణ్యంలోనే రాలిపోయారు. రాహేలు కనానుకి చేరలేకపోయింది, అరణ్యంలోనే మధ్యలోనే రాలిపోయింది. ఈరోజు ఎవరైనా మీ సంచులలో వ్యర్థమైనవి, దేవునికి విరుద్ధమైనవి, నిషిద్ధమైనవి, పాపయుక్తమైనవి వెంటబెట్టుకొని వస్తున్నట్లయితే దయచేసి దేవుని ఉగ్రతకు పాత్రలు కాకమునిపే ఆ సంచిని విడిచిపెట్టండి. అది లోకానిది లోకానికి ఇచ్చేసేయండి, దాంతో మీకు పని లేదు. దాన్ని లోకానికి ఇచ్చేసేయండి. లోకం వాటితో ఆనందిస్తుందేమో, వాటితో మనకు సంబంధం లేదు. మనం వెలుగు సంబంధులము. అంధకార క్రియలను విసర్జించి, అంధకార క్రియలను ఏం చేయాలి? చి అని చెప్పేసి దాన్ని అసహించుకొని తృణీకరించి మనము లోకం నుండి వేరై ప్రభు యొక్క మార్గంలో నడిస్తేనే నిత్య జీవానికి వారసులం అవుతాం. ఇక ఆ సందర్భాన్ని త్వరగా మనం ముందుకు వెళ్దాం. సో ఈ విధంగా యాకోబుకు తెలియకుండానే ఒక శాపవచనాన్ని పలికాడు. లాభాను ఇవన్నీ చూసిన తర్వాత దొరకలేదు కాబట్టి మరి ఏం చేయాలో తోచక యాకోబుతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. సో యాకోబుతో మాట్లాడుతున్న సమయంలో ఇవి దొరకకపోయేసరికి యాకోబుకి ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. అవి దొరికితే యాకోబుకి చాలా ఇన్సల్ట్ అయ్యేది. అవి దొరకకపోయేసరికి అనవసరంగా నా మీద నింద వేస్తున్నాడు, ఈయన నా మీద ఏదో నేరారోపణ చేశాడని యాకోబు కోపం వచ్చి తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 1వ అధ్యాయం 36వ వచనం నుండి. యాకోబు కోపబడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికాను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని. నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు. నీ మంద పొట్టెళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పగటయందు దొంగిలింపబడిన దాన్ని నేను, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్ని నేను నా యొద్ద పుచ్చుకుంటుని. నేను ఇలాగంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. చాలు. ఇక్కడ యాకోబు తన నిజాయితీని నిరూపించుకుంటున్నాడు. నేనేదో నేరస్తులాగా నన్ను వెంటబడి నన్ను చంపాలనుకున్నావు. నేనేం అన్యాయం చేశాను నీకు? నీ దగ్గర పని చేశాను, 20 ఏళ్ళు పని చేశాను. 20 సంవత్సరాల్లో నీకేమైనా అన్యాయం చేశానా? ఒకవేళ ఏదైనా గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ క్రూరముగానికి గురైతే దాన్ని కూడా యాకోబు దగ్గర వసూలు చేసేవాడట లాభాను. నాకు అదంతా అనవసరం, ఏ జంతువు తిన్నదో నాకు అనవసరం, నాకైతే లెక్క కట్టించాల్సిందే. అలా ఎన్నోసార్లు యాకోబే నష్టపోయాడు తప్ప లాభానుని ఏమాత్రము యాకోబు నష్టపరచలేదు. నేను ఎంత నిజాయితీగా నీ మధ్యలో బ్రతికాను నీకు తెలుసు కదా అంటున్నాడు. ఇక్కడ విశ్వాసం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఉంది. మనము యథార్థతని కాపాడుకోవాలి. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా చూసుకోవాలి. ఎంతమంది మన మీద ఎన్ని నేరారోపణలు చేసినా నీ మనస్సాక్షి నీకు చెప్పాలి, ఈ విషయంలో నేనేం తప్పు చేయలేదు, ఈ విషయంలో నేను యథార్థంగా ఉన్నాను, ఈ విషయంలో నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఈ విషయంలో నేను పరిశుద్ధంగానే జీవించాను, నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయట్లేదు అనే సాక్ష్యాన్ని మనం ఇవ్వగలగాలి. అపోస్తలుడైన పౌలు ఈ మాట పలకగలిగాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములను యోగముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. తమ గురించి తాము ఎలా చెప్పుకుంటున్నారో చూడండి. అపోస్తలుడైన పౌలు తనతో ఉన్న వారిని గురించి ఈ మాట చెప్తున్నాడు. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు, అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. అన్ని విషయంలో పర్ఫెక్ట్గా జీవిస్తున్నాం. మా మనస్సాక్షి మా మీద ఏం నేరారోపణ చేయట్లేదు. మా మనస్సాక్షి
అది నమ్మకముగా మంచి మనస్సాక్షిగా నేరారోపణ చేయని విధంగా మా మనస్సాక్షిని కాపాడుకున్నాము అని మేము నమ్ముచున్నాము అంటున్నాడు. ఈరోజు ఎంతమంది ఆ మాట ధైర్యంగా చెప్పగలరు? యాకోబు లాబాను ఎదుట నిలబడి ఇదిగో నా యందు ఏ దోషం లేదన్నట్టుగా ప్రకటించుకున్నాడు. పౌలు ప్రజలందరి ఎదుట ఇదిగో మంచి మనస్సాక్షితో అన్ని విషయంలో యోగ్యంగా ప్రవర్తించాం. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం అలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఎక్కడ ఏ పని చేసినా ఇతరులు మన మీద ఎన్ని నేరారోపణలైనా చేయొచ్చు, కానీ ఫస్ట్ నీ మనస్సాక్షి ఏమంటుంది? ఆ పొరపాటు నువ్వు చేసినట్లయితే ధైర్యంగా ఈ మాట అనలేవు, నేను యోగ్యుని అనలేవు. కాబట్టి ఎక్కడైనా కూడా విమర్శించే వారికి చోటునివ్వకుండా మన యథార్థతను మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మన మనస్సాక్షి నేరారోపణ చేయకుండా జాగ్రత్త పడదాం. సో యాకోబు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇక ఏమి చేయాలో తోచక లాబాను ఇక రాజీ పడిపోవడానికి వచ్చేసాడు. సర్లే ఇక జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇక మన ఇద్దరము ఒక నిబంధన చేసుకుందాం. నీ ప్రజలకు నా ప్రజలకు మధ్య రాబో రోజులలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండడానికి మనం ఒక నిబంధన చేసుకుందాము. ఆ నిబంధనకు ఒక సాక్షిగా ఒక రాళ్ళ కుప్పను పేర్చారు. ఒక రాళ్ళ కుప్పను పెంచి వారిద్దరూ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇదిగో ఈ రాళ్ళ కుప్పను దాటి నేను నీ మీదకి వచ్చిన నీతో యుద్ధం చేయడానికి అని, నిన్ను చంపడానికి ఒకవేళ ఈ ప్లేస్ని దాటి నేను ముందుకు వస్తే దేవుని శిక్ష నా మీదకి వస్తుంది. ఒకవేళ నీవు ఇది దాటుకొని నాకు హాని చేయడానికి వచ్చిన నీ మీదకి దేవుని శిక్ష వస్తుంది. లేదా నీవు నా పిల్లలను అంటే నా కుమార్తెలను కానీ వారికి ఏదైనా అన్యాయం చేసి వారికి ఏదైనా మోసం చేస్తే వారిని ఒకవేళ నువ్వు ఏదైనా నష్టపరిస్తే దేవుడు దానికి సాక్షి అని ఇద్దరు కొన్ని అగ్రిమెంట్ చేసుకొని ఒప్పందం చేసుకొని ఒక స్థలములో వారు నిబంధన చేసుకున్నారు. దానికి ఒక పేరు పెట్టాడు. లాబాను ఒక పేరు పెట్టాడు, అలాగే యాకోబు కూడా దానికి ఒక పేరు పెట్టాడు. 47వ వచనం చూడండి. లాబాను దానికి యగర్ సహాదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గలేదు అని పేరు పెట్టెను. చాలు. ఇక్కడ లాబాను పెట్టిన పేరుకి అర్థం ఏంటి? సాక్షి కుప్ప అని అర్థం. అయితే యాకోబు పెట్టిన పేరు కూడా అదే అర్థం. గలేద్ అంటే గాల్ ఏద్ అనే రెండు హెబ్రీ అక్షరాలు. గాల్ అంటే కుప్ప, ఏద్ అని అంటే సాక్షి లేదా సాక్ష్యము అని అర్థం. సో గలేద్ అన్న మాటకి సేమ్ మీనింగ్, కాకపోతే డిఫరెంట్ వర్డ్స్ని మరి యాకోబు వాడాడు, ఒక పదము లాబాను వాడాడు. ఏదేమైనప్పటికీ సాక్షి కుప్ప అని దానికి ఒక ప్లేస్ పెట్టారు. మరి గాలేదు అనే ప్లేసే తర్వాత గిలాదు అయిందో మనకు తెలియదు, కానీ దగ్గర సంబంధం ఉంది ఆ రెండు పేర్లకు. సరే, గలేదు అనే పేరు అక్కడ పెట్టబడిన తర్వాత ఇక లాబాను అతనితో పాటు వచ్చిన వారందరికీ యాకోబు భోజనం చేసి పెట్టాడు. ఆ తర్వాత ఒక బలి అర్పించబడి యెహోవా నామమున ప్రమాణం చేసి అక్కడ సాక్షిగా రాళ్ళ కుప్పని విడిచిపెట్టి వారికి విందు చేసి వారు అందరూ భోజనం చేసిన తర్వాత యాకోబు లాబానుని సాగనంపాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చివరిగా ఏంటి అని అంటే, ఇంత ఆవేశంతో కోపంతో వచ్చిన లాబాను అతని కొరకు యాకోబు మంచి విందు చేసి భోజనం పెట్టి ప్రశాంతంగా అక్కడ నుండి పంపించేశాడు. తో శత్రువులను సహా దేవుడు మార్చి సమాధానపరిచి వాళ్ళే రాజీ పడిపోవడానికి వచ్చేటట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు. అలాగే యాకోబు మనసు కూడా చూడండి, చంపడానికి వచ్చిన లాబానికి భోజనం పెట్టి పంపడం అంటే ఎంత పెద్ద మనసు కావాలో. వచ్చావుగా, ఎలా వచ్చావో అలా వెళ్ళిపో అంతే, ఇక నాకు నీకు సంబంధం లేదు. సో తెగతెంపులు చేసుకునేటప్పుడు కూడా ఇంకొకసారి నీ ముఖం చూడని అన్నట్టుగా వెళ్ళిపోవద్దు. అక్కడ తెగతెంపులు కూడా సమాధానకరంగా జరిగాయి. మంచి భోజనం పెట్టేసి వారిని ప్రేమతో సాగనంపాడు యాకోబు. సో దేవుని బిడ్డలు శత్రువులను సహా ప్రేమించే మనస్తత్వం ఉండాలి. మరి శత్రువు కూడా ఆకలి కొని ఉంటే వారికి ఆహారం పెట్టాలని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మరి దేవుని బిడ్డలు శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చగలిగిన దేవుడు, శత్రువులను కూడా వారి కోపాన్ని అణిచివేసి సమాధానపరచగలిగిన దేవుడు. అయితే మన విషయంలో మాత్రము శత్రువు అని ఎవరిని చూడకుండా, ఎవరి మీద ద్వేషం పెంచుకోకుండా, మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అన్న మాట ఈరోజు క్రైస్తవుడు వారి ఆచరణలో చూపించగలిగితే సమాజం దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటుంది. సో యాకోబు లైఫ్లో నుండి చాలా పాఠాలు మనం నేర్చుకున్నాం. వాటిలో నుండి ఈరోజు నేర్చుకున్న పాఠాలు జీవితంలోకి అన్వయించుకుందాం. యాకోబు యొక్క దేవుని మనం ఆరాధిస్తున్నాం, ఆయనను వెతుకుదాం, ఆయనను కనుగొందాం, ఆయనను పోగొట్టుకోకుండా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవం కలిగిన దేవుణ్ణి సంపాదించుకుందాం. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.